సీనియర్ నటుడు చలపతిరావు వ్యాఖ్యలపై మీడియా ఎన్నో చర్చలు పెడుతోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి అనే ఉద్దేశంతో అలాంటి ఒక చర్చా వేదికలో పాల్గొన్నారు సీనియర్ నటి హేమ. చలపతిరావు మహిళలపై చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని వాటిని ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. కాకపోతే చలపతిరావు సీనియర్ నటుడని, వ్యక్తిగతంగా చాలా మంచివారని, పొరపాటున ఒక మాట అన్నాడంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా చలపతిరావు వయసులో చాలా పెద్ద ఆయనని, పొరపాటున అలాంటి వ్యాఖ్యలు ఆయన చేసి ఉండొచ్చని, మరి మీడియా వాటిని ఎడిటింగ్ లో తీసివేయకుండా అలానే ప్రసారం చేయడం ఏంటంటూ ఎదురు ప్రశ్నించారు. చలపతిరావు వ్యాఖ్యలు ఇంత రాద్ధాంతం అవడానికి కారణం మీడియానే అంటూ మీడియాని తప్పుబట్టారు. దీంతో అక్కడున్న యాంకర్ ఒక్కసారిగా షాక్ కి గురైందనే చెప్పాలి. ఇదంతా చూసిన వారు మీడియా, సోషల్ మీడియా ఇలా ఎన్నో వ్యవస్థలు ఎంతో మంది తప్పులను క్షణాల్లో క్షణక్షణం ఎత్తి చూపి వాటిని ప్రశ్నిస్తుంటేనే అందరూ ఇంతలా పొరపాట్లు కానీ తప్పులు కానీ చేస్తున్నారు. అలాంటిది అసలు మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేకపోతే ఇక ప్రశ్నించే వారే కరువు అవుతారు. కొన్ని సందర్భాల్లో మీడియాకు కూడా కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతుంటాయి. కానీ సోషల్ మీడియాకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా ఎవరినైనా ప్రశ్నించగలుగుతుంది. సోషల్ మీడియా వల్లే ఎంతో మంది చేసిన తప్పులు ప్రపంచానికి తెలిసాయి. తప్పు చేయడం ఒక ఎత్తైతే అసలు ఆ తప్పుని చూపించడమే ఇంకా పెద్ద తప్పు అంటున్న నటి హేమ ఎందుకు అంతలా మీడియాపై విరుచుకుపడ్డారో, అంతలా మండిపడడానికి కారణం ఏంటో ఆమెకే తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.